నమస్కారం. విరోధనామ సంవత్సరం రాజకీయ పంచాంగం ఇది. లోక్సభ, కొన్ని శాసనసభల ఎన్నికల నామ సంవత్సరం. మనం ప్రియంగా జరుపుకునే ఉగాదిని వెన్నంటుస్తున్న ఈ ఎన్నికల్లో మన రాజకీయ పంచాంగం ఏం చెబుతుందో చూద్దాం. విరోధినామ సంవత్సరం హస్తరాశి వారి గ్రహస్థితులు. ఈ రాశి వారికి హస్తవాసి అంత అనుకూలంగా లేదు. మునపటి చేతివాటంతం తగ్గిస్తే మంచిది. ఒకవైపు సత్యం కంప్యూటర్ రూపంలో రాహు వెంటాడుతున్నాడు, మరోవైపు మేటా రూపంలో కేతువు కాచు కూర్చున్నాడు. రాజపూజ్యం శూన్యం, అవమానం అధికం, తెల్ల కార్డులు, ఆరోగ్యశ్రీ బోర్డులు గౌరవం. ఇంతకు ముందు చేసిన జలయజ్ఞ క్రతువుల్లో చెయ్యివాటాల వల్ల యజ్ఞం దెబ్బతినే అవకాశాలున్నాయి. యజ్ఞగుండంలో వేసిన నెయ్యి అవినీతి కంపు కొడుతుందని సైకిల్ గ్రహం అలిగింది. గ్రహశాంతి చేయించుకోవాలి. రాహుల్ స్వామి సహస్రనామార్చన, సూర్యదేవత దీపారాధనల వల్ల మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. 10 జనపద దేవాలయ చుట్టూ పొర్లు దండాలు పెట్టడం లాభసాటి. సంక్షేమ పథకాల తైలతో ఓటు దేవుళ్లకు నిత్యాభిషేకం, ఉచిత కరెంటు మంత్రపఠనం, ₹2 బియ్యం బీజాక్షర పారాయణం ఎన్నికల కాలం ముగిసే వరకు రోజు చేస్తూ ఉండాలి. ఇక ఆదాయ వ్యయాలకు వస్తే హామీలు ఫుల్లు, అమలు నీళ్లు. కాబట్టి ఢోకా లేదనుకుంటారు, కానీ సోనియా కటౌట్లకు వ్యయం ఎక్కువే. లగ్నాధిపతి వీరప్ప మొయిలి ప్రత్యేక పూజలు చేస్తే తెలంగాణ ఇంటి పోరులో ఊరట లభించవచ్చు. ఇక సైకిల్ రాశి వారి గ్రహస్థితులు. సైకిల్ ప్రయాణాలు ఇబ్బందికరం. అదృశ్య హస్తాలు గాలి తీసేయచ్చు. మనసులో మనం బయటకు వచ్చి కురివిదల్లా భయపెట్టవచ్చు. ఒకప్పటి పాత మిత్రులు మళ్ళీ కలుస్తారు, కానీ కొత్త మిత్రులకు పాత మిత్రులకు కొట్లాటల్లో మీ కాళ్ళు ఎరగొచ్చు. ఈలోగా మీ శైలు ఏ ఉపగ్రహమో కొట్టేయొచ్చు. జాగ్రత్త పడాలి సుమా. గ్రహస్థితి గజిబిగా ఉంది. గులాబీ అంటే పింకు గ్రహంతో ఎరుపు గ్రహం జత కలిసింది. ఈ రెండూ కలిసి పసుపచ్చ గ్రహం ఇంట్లో కూర్చున్నాయి. అంటే మీ ఇంట్లోనే. చుట్టాల ఇంటికి వచ్చిన ఈ గ్రహాలు తర్వాత దెయ్యాలా పోట్లాడుకోవచ్చు. మీ సైకిల్ చక్రాలు 2. ఈ 2 గ్రహాలు పంచుకుంటే మీకు మిగిలేది హ్యాండిల్ ఒక్కటే. కాబట్టి ఈ గ్రహాలకు శాంతి చేయాలి. అందుకు అసెంబ్లీ సీట్లు పెద్ద మనసుతో దానం చేయాలి. టీవీలు నైవేద్యంగా పెట్టాలి. ముఖ్యంగా ఎరుపు గ్రహ శాంతికి సంక్షేమ పథకాల జపం చేయాలి. అన్నీ ఉచితం అన్న మంత్రాన్ని 101 సార్లు పఠించి ఒంటికి సంస్కరణల భస్మం పట్టించి స్నానం చేయాలి. ఎన్టీఆర్ పరపతే మీకు ఆదాయం, హైటెక్ మీకు వ్యయం. వ్యయం తగ్గాలంటే కంప్యూటర్ జోలి పోవద్దు. గులాబీ రాయి ఉంగరం ధరిస్తే మేలు. ఇహ ఈ విరోధినామ సంవత్సరంలో కొడవరాశి వారి గ్రహస్థితి. మొదటి మిత్రులు నేడు దూరం అయ్యారు. మరేం పర్వాలేదని మీరు కొత్త మిత్రుల్ని వెతుక్కున్నారు. మీ గ్రహస్థితిలోనే శాశ్వత మైత్రి లేదు. అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు ఫుట్బాలులా అరిగిపోయిన టైరులా తెగడమే తప్ప ఎక్క కుదురుగా కూర్చున్న పాప పోలేదు. 3వ ఇంట్లో అమెరికా అంకుల్ శ్యామ్ తిష్ట వేసి కూర్చున్నాడు. లగ్న స్థానంలో సైకిల్ స్టాండేస్ ఉంది. మీ ఎరుపిల్లు పసుపచ్చగా మారేలా ఉంది. ఇటు నుంచి గులాబీ గ్రహం అంటే పింకు గ్రహం తెలంగాణ పాటలు పాడుతోంది. పింకు గ్రహం ఎల్లో గ్రహం 2 పోట్లాడుకొని కాట్లాడుకుని మీ ఇల్లు పీకి పందిరేయొచ్చు. జాగ్రత్త. కాబట్టి కొడవలికి పదును పెట్టుకోండి. జెండాలు పాతే వ్రతాన్ని ప్రస్తుతం వాయిదా వేసిన ఆ వ్రతం మానుకోలేదని బెదిరింపు మంత్ర పఠనం వల్ల లాభం. భూ సంస్కరణలే రాజపూజ్యం. హైటెక్తో స్నేహం అవమానం. 3వ కూటమి ఆదాయం. సోమనాథ్ చటర్జీ వ్యయం. సింగూరు నానోకార్ల వ్యవహారం గతం గరహ. ఇహ కమలం రాశి వారి గ్రహస్థితులు. రామదిరం రాజపూజ్యం, వరుణ్ గాంధీ అవమానం. విరోధినామ సంవత్సరం మిత్రులు దూరం అయ్యారు. కొత్త మిత్రుల వెదుగులాటలో ఇబ్బందులు. ముఖ్యంగా వాజ్పేయి మోకాళ్ల నొప్పి వల్ల మిత్రుల కోసం తిరగడం కుదరదు. అద్వానీ పాకిస్తాన్ పర్యటన అపశకునం. లగ్నాధిపతి నరేంద్ర మోడీ. 3వ ఇంట్లో జిన్నాగ్రహం వచ్చి కూర్చుంది. ఆదాయం అద్వానీ, వ్యయం కళ్యాణ్ సింగ్, ఉమాభారతి వల్ల కష్టం, వసుంధరా రాజే వల్ల నష్టం.
వెరసి ఈ సంవత్సరం గ్రహస్థితులు బాగోలేవు. రాహువు 4వ స్థానంలో గుజరాత్ అల్లర రూపమెత్తి కూర్చున్నాడు. కేతువు 3వ స్థానంలో మోరల్ వేషాలు వేస్తున్నాడు. లగ్నాధిపతి నరేంద్ర మోడీకి ప్రత్యేక పూజ చేయడం అవసరం. ఉగ్రవాద నిర్మూలన మంత్రపఠనాన్ని క్రమం తప్పకుండా చేయాలి. మందిర నిర్మాణ పురాణ పారాయణం మానకుండా చేయాలి. కాషాయ భస్మంతో అభ్యన స్నానం, కాశ్మీర్ అమర్నాథ్ నామస్మరణ, ఓడి సివిల్ కోడ్ తైలాభిషేకాలు ఎంతైనా అవసరం. ఇహ ప్రజారాజు రాశి వారి గ్రహస్థితి. మిగిలిన రాశులకు ఏదో ఒక గుర్తుంది. సిల్ సింబల్ లేకపోవడం ఈ రాశి వారికి కలిసి రాకపోవచ్చు. గ్రహాలన్నీ అడిగినట్టున్నాయి కాబట్టి ఒంటరిగానే జ్యోతినామ సంవత్సరంలో వైరిగ్రహాలు ఎదుర్కోవాలి. ముఖ్యంగా రోజా నామ ఉపగ్రహాలతో తల వాచే పరిస్థితి. శోభారాణి ఈ తలనొప్పికి అమృతాంజనం అనుకుంటారు కానీ ఇది వికటించి మీ బరువును నట్టేట్లో ఉంచొచ్చు. సినిమా గ్లామరు మీకు ఆదాయం. 3వ ఇంట్లో మిత్రాగ్రహం వల్ల లాభమో నష్టమో చెప్పడం కష్టం. 4వ ఇంట్లో భావగా గ్రహం రాజకీయ పార్టీని సినిమా కంపెనీగా మార్చే పనిలో బిజీగా ఉంది. కుర్రగ్రహం కూడా మీకు వ్యతిరేకంగా మారాయి కాబట్టి కొత్త డాన్సులు నేర్చుకుంటే మంచిది. పూజ నామపఠనం, అంబేద్కర్ చరిత్ర పారాయణం మేలు చేస్తాయి. సామాజిక న్యాయ తైలంతో అభిషేకం చేయించుకోవాలి. 100 రూపాయలకు వెచ్చాలిస్తామన్న ముక్కు చెల్లించుకోవాలంటే తల తాకట్టుకు సిద్ధంగా ఉండాలి. వీరాభిమానం ఓట్లుగా మరితేనే లాభం. లేకపోతే సినిమా సెట్టింగ్ అనుకుని అంతా మర్చిపోవాలి.